మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు ప్రత్యేకముగా పరిశుద్ధ ఆదివారం ఈ దినం వరకు మమ్మల్ని సురక్షితంగా కాపాడారు. ప్రపంచములు బయట ప్రపంచములు క్లిష్ట కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మీ ప్రేమ మా ఎడలు చూపించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మా ప్రభువా, మీ ప్రసన్నత మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని, ప్రతి ఒక్కరి అవసరత నెరవేర్చి మీరే మహిమపడి కాపాడమని, మరొకసారి మా ప్రభు వివాహ మహోత్సవం జరుపుకున్నవారు ఈ మాసం అంతటా మీరు తోడుగా ఉన్నారు తండ్రి. వారిని దీవించి మా ప్రభువా, రాబో దినాల్లో కూడా మంచి స్థితిని ఆ దంపతులకు దయచేయండి. అదేవిధంగా మా ప్రభువా, మా రక్షక మీరు ఇచ్చిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఎందరెందరో మేము స్తుతించారు తండ్రి. వారి జన్మదినాలు చేసుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు ఆశీర్వదించండి. ఈ లోకంలో ఉన్నంతకాలం మా ప్రభువా, మరి అందరూ కూడా మీ పిలుపునందుకుని రావాల్సిన వారే కాబట్టి ఇంతవరకు మీ పిలుపునందుకున్న వారందరూ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి, విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఆయా స్థితిలో ఉన్నటువంటి వారికి ఏ స్థితిలో ఏది అవసరం మీకు తెలుసు కాబట్టి చిన్నలు పెద్దలు అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. దీవించి ఆశీర్వదించి కాపాడి మీరే మహిమ పొందమని, మరోసారి మా ప్రభువా ఈ ఆరాధనంతట్లో ఆత్మరూపంగా మమ్మల్ని బలపరచమని, మీ ప్రసన్నత మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకందరికి వచ్చేటువంటి పాట స్తోత్రము చెల్లించమని పాట పాడుకుందాం. ఆ పాట చివరి వచనం పాడినప్పుడు మనం అందరం కూడా లేచి నిల్చుందాం. 694వ పాట. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్టు యుగములు కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి ఈ దిగువ ప్రార్థన చెప్పుకుందాం. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకు, నీ కుమారుని మా రక్షకుని కూడా ఇచ్చుల వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరచినందుకును నేను స్తుతించుచున్నాం. కుమారుడమైన మా దేవా, మా అపరాధ నిమిత్తం అప్పగింపబడి నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్పని విషయంలో మా వలె చేయబడినలకే నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్మమైన దేవా, సత్యమంతుల్లోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకే నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మమైన దేవా, యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి పాపం తప్పుకోల పిలుపు వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. నేను లేచి నా తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యులను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకనలా మనమే మోసపుచ్చుకుందుము, మరి మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. మనం మోకరించి మౌనంగా ఉండి మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి దేవుని నుంచి మన పాపం వినేమిటో ఒప్పుకుందాం. సర్వశక్తి మిక్కిలికి తండ్రి, తప్పిపోయిన గొర్రెలు మేము నీ మార్గమును తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచన ఆశ మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి తిని మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితుల మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిద ఒప్పుకొని వారిని కాయము. మిక్కిలి కనికరముల తండ్రి, సర్వశక్తి కనికరముల దేవుడు మన సమస్త పాపము క్షమించి వారి నుండి మనం విడుదల చేసి మన నడతను దిద్దుకొని తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనము కూర్చునుండగా నేటి దినమునికి ఏర్పాటు చేయమని బైబిల్ పాఠములు చదివి వినిపించబడును. దేవుని వాక్యాన్ని చదవగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళుతున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడల విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. ఇంతతో దేవుని యొక్క వాక్యం సరి. దేవా
89వ వచనం నుంచి ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. 119వ సంకీర్తన 89 నుంచి 104 వరకు నా దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. 96 వరకు నా దేవుని వాక్యం దయచేసి అందరం కలిసి చదువుకుందాం. 89 నుంచి 96 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యెహోవా, నీ వాక్యం ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరము నుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము అయిన ఎడల నా శ్రమయందు నేను నశించి ఇందును. నీ ఉపదేశమును నీవు నన్ను బ్రతికించితివి. నేనంటున్న వాటి మర్మను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలని భక్తికి నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. తండ్రి కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగునవే. పత్రిక పాఠం చదివించబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రారంభం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16 వరకు రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి ప్రారంభం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడేది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమునన్నిటి కంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయముల్లో ఎదుగుదాం. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలగజేసుకుంటున్నది. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. పరిశుద్ధ
శుభవార్త 7వ అధ్యాయం 24వ వచన ప్రారంభం. సువార్త పాఠము చదివినప్పుడు సంఘము కుటుంబంలో ఉన్న వారందరూ కూడా లేచి నిల్చుండవని మనవి. ఆత్మనడుపు సాచములోనికి పుడి, ఆత్మనడుపు. పరిశుద్ధులైన మత్తయి రాసిన శుభవార్త 7వ అధ్యాయం 24వ వచన ప్రారంభం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతుండ్రి. ఏలయనగా ఆయన వారి శాస్త్రవలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను. తండ్రి పోయి క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 411వ పాట పాడుకుందాం. కొన్ని వచనాలు మాత్రం పాడుకుందాం. 411. నీకు నాలాయన
ప్రాప్తి చేసుకున్నాం. మా ప్రభువా, మా రక్షక, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఆయన ఉచితమైన ప్రేమలో, కృపలో మనందరినీ కాపాడి మరొక ప్రభు దినాన ఆయన ధ్యానించుకునే గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి దేవునికి వందనాలు మనం చెల్లించాలి. ప్రతి ఆదివారం మన ఆలయంలో చేరేవారం, కానీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో ఇంటి దగ్గరైన ఆరాధన చేసుకునే భాగ్యం మనకు దేవుడు ఏర్పాటు చేశారు. ఆది సంఘంలో శ్రమలు ప్రారంభించినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు సంఘమంతా ఎక్కడో రహస్య స్థలాల్లో వెళ్ళి దేవుని ఆరాధించేవారు. అది కూడా కష్టతరమే. కానీ ఎలా ఉన్నప్పటికీ, ఏమైనప్పటికీ ఎంతో రహస్యమైన స్థలాల్లో ఉండి దేవుని ఆరాధించి ఘనపరిచారు. వారు శ్రమలకు వచ్చిన సమయాన చెదిరిపోయినటువంటి ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా పక్కింటి వారితో స్నేహం చేసి వారికి సువార్తను అందించారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈనాటి పరిస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉండి ధ్యానించే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చారు. మన మటుకే కాకుండా మన కుటుంబాలు, ఇతరుల కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాయి కాబట్టి దేవుడు ఆ హెచ్చింపు గుణాన్ని దేవుడు మనకు దయచేశారు. అందుకుని బట్టి ఆయన కాపాడుతున్నారు. యేసుస్వామి కూడా ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన మనం చూస్తాం. అందరి కోసం ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రధాన యాజకుని ప్రార్థన. అంత మటుకే కాదు, చెప్పినటువంటి ఆ మాట పరిశుద్ధ గ్రంథం వాక్కు ఆధారంగా చూస్తే అందరూ కూడా విజ్ఞాపన ప్రార్థనలు మన కొరకే కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ప్రత్యేక ఈ దినాల్లో మరి ముఖ్యమైనటువంటి అవసరం విజ్ఞాపన ప్రార్థన. భయంకరమైనటువంటి వ్యాధిగా ప్రబలినటువంటి కరోనా వైరస్ గురించి ప్రార్థన చేయాలి. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు అనుకోకుండా మరి జలప్రలయం వచ్చింది. అందరూ కూడా అనుకోలేదు, కానీ అనుకోకుండా మరి నిజంగానే అందరూ కూడా అందులో మునిగిపోయారు. ఈనాడున్నటువంటి వైరస్ కూడా దాని కంటికి కనబడదు, కానీ ఇంత గొప్ప మహావ్యక్తి అయితేనేమి, ధనవంతులు కావచ్చు, ధనహీనులు కావచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ఎంత ఉన్నతమైన స్థితి, ఆ కనబడి చిన్న కంటికి కనబడే వైరస్ ఒకవేళ సోకిందా ఎంత దాకా వెళ్తుందో ప్రమాదం తెలిసి ఈనాడు ప్రపంచమంతా కూడా కడు జాగ్రత్తతో ఉండి మరి ఎలాగ వాటిని సంరక్షించుందో వాటి నుంచి మనం రక్షింపబడాలన్నటువంటి సూత్రాల ద్వారా మనం బలపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది దైవ జ్ఞానంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి ఈ మహా ధన్యత దేవుడు మనందరూ మన కుటుంబాల్లో ఉండి ధ్యానించుకునే ధన్యత మనకి ఇచ్చారు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకనగా ప్రతి ప్రార్థనకు దేవుని దగ్గర సమాధానం ఉన్నది. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థన చేస్తే కదా తన ప్రసన్నత, తన సన్నిధి ఉంటుందని వాగ్దానం ఇచ్చారు. ఆ సన్నిధిని దేవుడు మనతో ఉంచారు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ నడిపింప చేస్తున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మరి ప్రతి ఆదివారం ఒక అంశం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ పెంతెకొస్తు తర్వాత 6వ ఆదివారం, ఇది విద్య ఆదివారం. వేదాంత విద్య, దేవుని జనుల ఆయత్తపరచుట అనేటువంటి అంశంగా ఈనాడు దక్షిణ సంఘమంతా కూడా మరి అంశం గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ భాగ్యం మనకు దేవుడిచ్చారు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. విద్య అన్నటువంటి మాట ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది విద్య ఆదివారం కాబట్టి ఈ ఆదివారం విద్య గురించి ధ్యానం చేయాలనేటువంటి మాట ఏర్పాటు చేశారు. దాని తర్వాతనే వేదాంత విద్య. ఆ విద్య ఏమిటనగా దేవుని జనులను ఏ విధంగా ఆయత్తపరచబడాలి అన్నటువంటి అంశం మీద ఈనాడు మనం ధ్యానం చేయాలన్నటువంటి విషయం జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవంగా విద్య యొక్క ఉద్దేశం ఏమిటనగా ఒక వ్యక్తిగత సంపూర్ణ విలువలు బయటికి తీసుకొని వచ్చేది విద్య. అనగా ఒక వ్యక్తి విలువను బయలుపరిచేది. కాబట్టి అది విద్యగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టి ఇంగ్లీష్లో వాడబడ్డటువంటి మాట మనకు తెలుసు, ఎడ్యుకేషన్ అనేటువంటి మాట మనం వాడతాం.
కానీ ఆ మాటకు ఎక్కడి నుంచి వచ్చిందనగా లాటిన్ భాషలో 2 పదాలు వాడబడాయి. ఒకటైతేనేమో ఎడ్యుకేర్ అనేటువంటి మాట, ఇంకొకటేమో శేఖర్ అన్నటువంటి మాట వాడారు. దానికి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఎడ్యుకేర్ అయితే రెండవది ఎడ్యుకేర్ అన్నటువంటి మాటను వాడారు. అందులోంచి ఉద్భవించినటువంటిదే ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేర్ అన్నటువంటి అర్థం ఏమిటనగా ఇది 3 విధాలుగా జ్ఞాపకం చేశారు మనకు. అదేమిటనగా ఒకటైతేనేమో న్యాచురల్ ఎడ్యుకేషన్ అనగా ప్రకృతి విద్య. ప్రకృతే ఆ విద్య మనకు నేర్పుతుందట. అదేమిటంటే వాళ్ళకి పుట్టిక నుండి మన సామాన్య పరిస్థితులు ఎదుర్కోవడం అంటే మన అనుభవాలు అనుకున్నాం, వాటిని ఈ ప్రకృతి అంతా మనకు నేర్పుతుందంటే ఈ ప్రకృతి విద్య అనేటువంటి మాట. అది ఒకవేళ అది అనుభూతికి, అది ఆ సమయానికి అనుభవానికి ఒక తృప్తినిస్తుంది. ఉదాహరణకి ఆకలి అయినప్పుడు, లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు, లేదా ఆట వస్తువు పోగొట్టుకున్నప్పుడు అది మనకు తెలియకుండానే ఆ విద్య ప్రకృతి నుంచి ఆ విద్య నేర్చుకుంటున్నామట. ఇది ఒక మాటకు మంచిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మరెన్నోదిగా ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ అంటే వాడుక విద్య. ఈనాడు వాడుక విద్యగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనే విద్యార్థులను క్లాసుల ద్వారా లేకపోతే విద్య ద్వారా వారిని ఉత్తేజపరచడం చేయడం ఒక పద్ధతి. ఇది కూడా ఇంకోటి జనరల్ ఎడ్యుకేషన్ అనేటువంటి, అంటే ప్రతి దినం కూడా వ్యక్తి ఎదుర్కొనేటువంటి అనుభవాల మీద ఆధారపడినటువంటిది. ఇది 3 విధాల విద్య అయితే, తర్వాత వేదములు అని కూడా చెప్పబడ్డాయి విద్యలో. అవి మానవుని నిస్వార్థ తత్పరులుగా ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మజ్ఞానం పొందేటువంటిది వేదములు అన్నటువంటి. అంటే ఇప్పుడు మనము కూడా వేదము, మన పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం వేదము అని అంటున్నాం. వేద పుస్తకం అని వాడుతున్నాం. వేదము అన్నటువంటి మాట మనం చూస్తాం. తర్వాత ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అవేమిటనగా ఆ విద్యకు పరమార్థము మోక్షము అన్నటువంటి అర్థం తెలియజేసేటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే కొందరు భక్తులు కొంత విశ్లేషణ తెలియజేశారు. అందులో కొందరి మాత్రం మనం ఆలోచన చేస్తే, మరి వివేకానందుడు ఏమన్నారంటే, మానవుని దైవాంశములకు సంపూర్ణ సిద్ధిని కలిగిపై చేసేది విద్య. ఈ మహానుభావుడు తెలియజేసినటువంటి సత్యం విద్య గురించి తెలియజేసినటువంటిది. గాంధీ మహాత్ముడు అన్నాడు, మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని వెలికి తీసి మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎదిగిపై చేసేది విద్య. మహాత్మా గాంధీ అన్నటువంటి మాట. ప్లేటో అన్నటువంటి దేవశాస్త్రం అన్నటువంటి ఏమిటనగా, సరైన సమయమందు సంతోషము, బాధలను ఇవి అనుభవింపచే శక్తి గలది విద్య అంటాడు. ఒకవేళ శ్రమ వచ్చిందంటే ఈ విద్య ద్వారా దాన్ని అధిగమింప చేసుకోవచ్చు అన్నటువంటి మాట. మరి విద్యార్థిని అత్యుత్తమైనటువంటి అభివృద్ధికి తీసుకుని వచ్చేది విద్య అని ఈ ప్లేటో గారు అన్నారు. అందులో అరిస్టాటిల్ గారు ఒక మంచి మాట అన్నాడు, ఈ దృఢమైనటువంటి దేహానికి దాని యందు దృఢమైన మనస్సును ఉంచి ఒక ధైర్యాన్ని ఇస్తుంది విద్య అన్నటువంటి మాట ఆయన తెలియజేశారు. ప్రోబెన్ అన్నటువంటి ఆయన జీవిలో నిద్రాణ సహశక్తులను మేల్కొల్పునది అన్నాడు. నిద్రపోతున్నటువంటి నిద్రాణమైనటువంటి ఆ శక్తిని విద్య మేల్కొల్ప చేసి ఒక ఉత్తేజపరుస్తుంది అన్నటువంటి మాట ఆయన తెలియజేశారు. అయితే భర్తృహరి విద్యకు గొప్ప స్థానం ఇచ్చాడు ఆయన. అది ఏమిటనగా, విద్య నిగూఢ గుప్తమగ నిమిత్తం రూపము పురుషావలికి, విద్య యశస్సు భోగ కరి, విద్య గురుండు విదేశ బంధువుండు, విద్య విశిష్ట దైవత్వము, విద్యకు సాటి ధనము లేదిలను, విద్య నృపాల పూజితం, విద్య నిరంగని వాడు మఠుడే. ఇది ఈ భక్తులు తెలియజేశారు. కాబట్టి ఒకసారి మనము ఈ రెండవ మాటగా చూస్తే వేదాంత విద్య అనే మాట వాడారు. వాస్తవం ఆలోచన చేస్తే వేదాంతానికి అంతం లేదు. చాలా తర్వాత దేవశాస్త్రం కనుగొన్నారు. చాలా వరకు మొన్నటి వరకు కూడా వేదాంతం అన్నారు మన వారు. కానీ తెలుసుకున్న తర్వాత దేవశాస్త్రం ఏమన్నారంటే, ఇది పరిశుద్ధమైన పరమ వేదం, ఇది దీనికి అంతం ఎక్కడుంది? ఎన్ని తరాలైనా ఈ భూమి మరి నశించేంత వరకు కూడా ఇది వేదాంతమయ్యేది కాదు. కాబట్టి ఇది వేదాంతము కాదు, కానీ ఇది మరి దైవజ్ఞానము అని చెప్పాలి అనే మాట వాడారు. అందుకని ఎక్కడ చూసినా థియలాజికల్ కాలేజెస్ ఉన్నాయి.
ముందు రోజులు వేదాంత విద్య అని చెప్పేశారు, కానీ ఇప్పుడేం రాశారనగా దైవజ్ఞాన కళాశాల అనమాట వాడారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఇప్పుడున్నటువంటి పాఠశాలను ఒకవేళ నీతిని బోధిస్తాయేమో కానీ మరి క్రైస్తవ విద్య మాత్రం ఒక సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆత్మీయాత్మకమైన అభివృద్ధిని కాంక్షింపచేసేది క్రైస్తవ విద్య. దేవుని రాజ్యవ్యాప్తి కోసం మరి చేసేటువంటి సహాయపడేటువంటి విద్య. కాబట్టి ఈ క్రైస్తవ విద్య అందరికీ అవసరమే అన్నటువంటి మాట జ్ఞాపకం. అయితే ఈ క్రైస్తవ విద్యకు కేంద్రం ఎవరనగా యేసు స్వామి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఆయన కేంద్రంగా మనం ఉంచుకున్నటువంటి ఆ జ్ఞానం వల్ల ఏం జరుగుతుందనగా మన ప్రవర్తనలో మార్పు కలుగుతుంది, మరి జీవితాల్లో మార్పు కలుగుతుంది, జ్ఞానం ఇవ్వబడుతుంది, పరివర్తన కలుగుతుంది, క్రియలు మార్చబడతాయి. ఎప్పుడు ఈ మత విద్యలో మరి యేసు స్వామి కేంద్రంగా ఉన్నప్పుడే ఇవి సాధ్యమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు ఆయనే మత విద్యకు పితామహుడు అని మనం చెప్పవచ్చు అని వ్రాస్తాడు ఒక భక్తుడు. అదేవిధంగా మోషేను దేవుడు ప్రవక్తగా పిలిచి తన కార్యము జరిగించడం కోసము ఆ మత విద్యను మోషే ద్వారా కూడా ఏర్పాటు చేశారు అనేటువంటిది మనం చూస్తున్నాం. సీనాయి పర్వతం మీద తోరా అనగా మోషేకి ఇవ్వబడినటువంటి పదాజ్ఞలు మత విద్యకు, ధర్మశాస్త్రానికి ఆధారము అన్నటువంటిది మరి తెలియచేసినట్టుగా మనము చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో ఉపాధ్యాయులు ఎవరనగా యాజకులే. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 10-13 వచనాల్లో మరి ధర్మశాస్త్రం చదివి వినిపించాలి, మరి జీవన విధానం గురించి వారికి బోధించాలి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 26-27 వచనాలు అక్కడ ఏమిటనగా వారు న్యాయము, తర్వాత చరిత్ర, సాహిత్యం రాసినట్టుగా చూస్తాం. కానీ ఆ దినాల్లో మరి యాజకులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి వీరికి మరి ఆలోచన చేస్తే వారికి ఏమిటనగా దేవుడే ఆయన వారికి స్వాస్థ్యము. ఏ ఆస్తిపాస్తులు లేవు వారికి, దేవుడే వారికి స్వాస్థ్యం. అందరికి స్వాస్థ్యమే, కానీ ఈ మత బోధకులకు వారికి స్వాస్థ్యం లేదు ఇక్కడ మనం చూసుకున్నటువంటి మాట. అందుకని ఎలీషా ప్రవక్త కాలంలో పాఠశాలలు ఉన్నాయి. బేతేలులో, ఎరికోలో, గిల్గాల్లో కూడా ఉండేటువంటిగా మనకు చరిత్ర తెలుస్తున్నాయి. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తుకు పూర్వం 64వ సంవత్సరం ఆనాటి ప్రధాన యాజకుడు రబ్బీ జాషువా బెన్ గమల్ అన్నటువంటి ఆయన ఒక శాసనం చేశారు. దయచేసి ఇది ఒక రకంగా మనము విద్య గురించి ఆలోచన చేసినప్పుడు మత విద్యకుని, క్రైస్తవ విద్యకుని, మరి ఈ సంబంధమైన విద్య గురించి ఆలోచన చేయాల్సిందే. మరి సెక్యులర్, సెక్యులర్ ఆ విద్య గురించి ఆలోచన చేస్తున్నాం. సెక్యులర్కి ఎలాగా, సెక్యులర్కి ఎలాగా అన్నటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్టు. కాబట్టి క్రీస్తు శకంలో 64వ సంవత్సరంలోనే ఈ మహానుభావుడు ఏం చేశారంటే పిల్లలతో ముందుగా విద్యను తీసుకొని రావాలి, అది కూడా క్రైస్తవ విద్యను తీసుకొని వచ్చినట్లయితే పెరిగిన తర్వాత కూడా వారు దానికి తొలగిపోయిన ఉద్దేశం చేత 6 సంవత్సరాల పైబడిన వారందరికీ విద్య అందుబాటులో ఉండేటట్టుగా ప్రాథమిక పాఠశాల ప్రారంభించాడు ఈ మహానుభావుడు. అంతే, అందులో కూడా మరి ధర్మశాస్త్రం చెబుతూ ఉండేటువంటి వారు, అందును బట్టి ఆ ఉపాధ్యాయులు గౌరవించేవారు. ఈనాడు మనం చూస్తున్నటువంటి మాట, ఎందరూ తమ గురువులను లేదా ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారు, విద్యాబోధన చేసిన. కానీ ఆ దినాల్లో వారిని ఎంతో గౌరవించేటువంటి వారు. అందుకెందుకు ఈనాడు సచిన్ టెండూల్కర్ వారి గురువులకు ఈనాటి వరకు గురు భోజోత్సవం దినమున సెప్టెంబర్ 5వ తారీఖున వెళ్ళి వారికి కానుకలు సమర్పించి పాదాభివందనం చేసి వస్తున్నాడు ఈనాటి వరకు. మరి ఇలాంటి ధన్యత ఎందరము మనం కలిగి ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందరి బట్టి ఆ దినాల్లో కుటుంబ పోషణ కోసం పిల్లలు మరి బొగ్గు గనులకు వెళ్ళారు, కర్మాగారకు వెళ్తున్నటువంటి వారు, నూనె పరిశ్రమలకు వెళ్ళేటువంటి వారు, మరి ఇతర కర్మాగారంలో పనిచేసేటువంటి వారు. అంటే ఏమిటనగా వారి భవిష్యత్తు అంతా ఆ విధంగా కాదు, దేవుల్లోకి రావాలి, దేవుల్లో ఉన్న తర్వాత వారికి మంచి భవిష్యత్తు కావాలని మరి 1780 సంవత్సరం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. రాబర్ట్ రైట్స్ అన్నటువంటి ఆయన ఒక గదిని శుభ్రం చేసి 6 నుంచి 14 సంవత్సరాల బిడ్డలందరినీ కూడా తీసుకుని వచ్చేసి
వారికి క్రమశిక్షణ నేర్పి, స్నానం నేర్పించి, తల దువ్వుకొని శుభ్రమైన వస్త్రాలతో రావాలి అని చెప్పేసి దినమంతా దేవుని వాక్యాన్ని ప్రకటించి, తర్వాత కుటుంబంలో ఏ విధంగా తాను మెలగాలి, ఏ విధంగా నేను సమాజానికి ఉపయోగపడతానో తలంపు కలిగేటట్టుగా ఈ మహానుభావుడు గొప్ప పని చేశారు. 1780 సంవత్సరములు దేవుడి కోసం చేసినటువంటి వాడు. ఈనాడు మనం 2020లో ఉన్నాం. ఎలా మన పరిస్థితి జ్ఞాపకం తెలుసుకుందాం. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా చెప్తూ కొన్ని ప్రైజెస్ ఇచ్చి ఈ బైబిల్ గురించి, మత విద్య గురించి తెలియజేసి ఏ విధంగా క్రీస్తులో మనం బలపడతామన్న సత్యాలు ఆయన ఆ విధంగా తెలియజేశారు అనే పూర్తిగా క్లుప్తంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఇండియాలో మనం ఆలోచన చేసినప్పుడు సిరంపూర్ ఆగస్టు నెలలో 1800 సంవత్సరంలోని మరి కేరీ గారు, మార్ష్మన్ వార్డ్ అన్నటువంటి వీరు కలకత్తాకు వచ్చి, అంటే శ్రీరంపురంలోకి వచ్చేసి 40 మందితో మొట్టమొదట మొదలుపెట్టారు ఆదివారం బడి. ఎందుకు? పిల్లలు మరి చిన్నప్పటి నుంచి వారికి దైవజ్ఞానం తెలియజేస్తే పెద్దగైనా కూడా వారు దైవజ్ఞానం తొలగిపోలేరు, దైవ బిడ్డలుగా వారు మార్చబడి సమాజానికి ఉపయోగపడుతున్న తలంపుతో వారు ఏర్పాటు చేశారు. మరి మనకు తెలుసును, మరి 1876 అలహాబాద్లో కూడా ఆదివారం బడి ప్రారంభమైంది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని కోసం ఎంతగా శ్రమపడ్డారు, మరి మత విద్య కోసం ఎంతగా శ్రమపడ్డారో ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకు తెలుసును, సర్ జాన్ గూటెన్బర్గ్ గారు వారు కూడా మరి ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశారు. ఆ ప్రెస్లో మొట్టమొదటి వారు భక్తి దాన్ని బట్టి మరి మొట్టమొదటి అచ్చు వేసినట్టు గ్రంథం పరిశుద్ధ గ్రంథముగా మనకు చరిత్రలు తెలుస్తున్నాయి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భారతదేశం ఎందుకు మనకి బ్రిటిష్ కైవసం అయిపోయింది కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1608 సంవత్సరంలో ఆగస్టు 24న జాన్ హాల్ అన్నటువంటి ఆయన ఇండియా ప్రవేశం చేశారు. ఆయన ఏం చేశారు తెలిసినా, ఏ విధంగా ఉన్న పరిస్థితులను చక్కబరుచుకొని 7 సంవత్సరాలంతా కూడా అన్ని చూసి ఆ దినాల్లో ఉన్నటువంటి రెడ్డి రాజులు గారు అనుకుందాం, నవాబులు అనుకుందాం, మరి ఈ విధంగా ఉన్నటువంటి అన్నింటినీ సంస్థలన్నింటినీ కూడా చేస్తూ ఒక రాయల్ ఆర్డర్ తీసుకొని వచ్చేసారు. అప్పటి నుంచే అందరూ కూడా మరి వారికి పన్నులు కట్టడం, బ్రిటిష్ సామ్రాజ్యం ప్రారంభమైనట్టు మనం చూస్తున్నటువంటి మాట. మరి లార్డ్ బెంటిక్ మరి గవర్నర్గా ఉన్న సమయాన్ని రాజారాం మోహన్ రాయ్ గారు కూడా సతీ సహగమనం, ఇవన్నీ కూడా మత విద్య నుంచి వచ్చినటువంటివే. దైవజ్ఞానం నుంచి వచ్చినటువంటి సత్సంగమనం, బాల్య వివాహాలు రద్దు చేయడం, తర్వాత బాల్య వితంతు వివాహాలు పునరుద్ధరించేవన్నీ కూడా ఆ దినాలు మనం చూస్తున్నాం. అయితే ఈ థియలాజికల్ స్టడీస్ అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే ఈనాడు భారతదేశంలో 53 థియలాజికల్ కాలేజీలు ఉన్నాయట. అయితే అందులో 18 మాత్రం సిరంపూర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఈనాడు ఈ సిరంపూర్ యూనివర్సిటీలో పట్టభద్రులైన వారికి మాత్రమే ఒక గుర్తింపు ఉన్నది. మిగతా ఉండవచ్చునేమో నాకు తెలియదు, కానీ ఈ సిరంపూర్ యూనివర్సిటీ, ఏ విధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ, మరి అదేవిధంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీ, మరి జవహర్లాల్ నెహ్రూ, ఇట్లా యూనివర్సిటీలు ఉన్నాయో అలాగే కేవలం గుర్తింపు ఉన్నటువంటి బోధకులు ఈ సిరంపూర్ యూనివర్సిటీలో, అనగా ఈ 18 కాలేజీలు ఎవరెవరైతే తరబిది అయ్యారో వారికి ఇచ్చిన ఆ గొప్ప ధన్యత ఉన్నది అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. మరి థియాలజీ అనేటువంటి మాట ఆలోచన చేసినప్పుడు థియోస్ అనగా దేవుడు, లజీ అనగా శాస్త్రం, ఇది దేవ శాస్త్రము అన్నటువంటి మాట. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ దినాల్లో ఎక్కడ చూసినా, ఏ మతం కూడా చూసినా ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి పరిస్థితులే. మరి ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చేసారో వారు రిలీజియస్ రిఫర్మేషన్ తీసుకొని వచ్చారు. ఆ మత సంస్కరణ చేయాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు, బైబిల్ పేపర్ మీద రాయబడినటువంటి తోలు పట్టినటువంటి ఆ గ్రంథాలను ఒకసారి బయటికి తీసుకొచ్చారు. లేకపోతే అవి అట్టడుగున ఉండేటివి. దట్ ఈస్ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ థియాలజీ అన్నట్టు మాట మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి వాటన్నిటి కూడా ఎప్పుడు వచ్చాయంటే ఈ అక్షయంత్రం కనుగొన్న తర్వాత అన్ని మత గ్రంథాలను ఒక్కసారి బయటకు తీసుకొని వచ్చి ఆ సన్ని ముద్ర వేశారు. దట్ ఈస్ జ్ఞాపకం చేసుకోవాలి. అందులో నుంచి వచ్చినటువంటిది మరి వేదం, అదే చతుర్వేదము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి మత గ్రంథం కూడా ఎప్పుడైతే రిలీజియస్ రిఫర్మేషన్ జరిగిందో ఎక్కడెక్కడో అట్టడుగున ఉన్నటువంటి విలువలైనటువంటి అన్నింటినీ అచ్చులంతరం వేసిన తర్వాత
ఈనాడు ఈ భూమి మీద అన్ని మతాల సారాంశం సంబంధించినటువంటి మత గ్రంథాలు వెలిసాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆనాడు వారు చేసిన మంచి పనిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మరి ఈ వేదాల సారాంశం కూడా యేసుస్వామిని ఈనాడు అందరూ వారు ఒప్పుకుంటున్నారు. ఈ చతుర్వేదంలో కూడా మనం చూస్తే వేదము అన్నటువంటి మాట మన పరిశుద్ధ గ్రంథం కూడా వేదం కాబట్టి ఆ వేదం అనే విషయం చూస్తే ఈ చతుర్వేదాలు, ఈ 4 వేదాలు కూడా యేసుస్వామినే చూపిస్తున్నాయి అని ఈనాడు భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందులో ఋగ్వేదం ఆలోచన చేస్తే మానవుడు దేవుని ఒకటే సంబంధం కలిగి ఉండాలి. అందుకని దేవుడు స్వరస్వరూపమందు తన పోలిక చొప్పున స్త్రీగాను పురుషునిగాను చేశాడు. ఇందులో ఉన్నటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి మాట అక్కడ జ్ఞాపకం చూస్తున్నటువంటి మాట. ఆదామును దేవుని పోలికగా చేశాడు. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనములు. ఇవన్నీ కూడా ఏంటంటే మానవునికి దేవునికి సత్సంబంధము కలిగినటువంటి ఋగ్వేదము అనేటువంటి మాట తెలియజేశారు. ఇది ఈ వేదాలు వచ్చిన తర్వాత మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమటికే కాకుండా మరి రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు యజుర్వేదము అన్నటువంటి మాట కూడా మనం చూస్తాం. ఇది నేను దేవుడు ఒకటే కాదు, మీరు కూడా అందరం కలిసి ఒకరే అన్నటువంటి మాట తెలియజేసేటువంటిదే. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం, కీర్తనము 22:4లో కూడా మీరు దైవములని అంటే అలాంటి ధన్యత ఈ యజుర్వేదములో మరి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. మరి సామవేదం గురించి కూడా చెప్పబడింది. మానవుడు దేవుడితో సన్నిహిత సంబంధము కలిగి ఉండడమే ఈ సామవేదం. అందుకని యేసుస్వామి చెప్పారు యోహాను 10:5లో, నేను ద్రాక్షవల్లిని మీరు తీయరు, మీరు నాలో ఉంటే బహుగా ఫలిస్తారు, లేదని ఎండిపోదురు అనగా ఆ యజుర్వేదములో దేవునికి మానవుని దగ్గర సత్సంబంధం గురించి చెప్పబడింది. అదే సామవేదం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ విషయం మనం చూస్తున్నటువంటి మాట అధర్మణ వేదముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పాపి అయినటువంటి మానవుడు రోజు రోజు ఆధ్యాత్మికంగా ఎదగాలే తప్ప దేవుని సారూప్యములకు మారాలే తప్ప ఈ లోక పరంగా ఆలోచించకూడదు, ఈ లోక పరంగా జీవించకూడదు అనేటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. అందుకని యేసుస్వామి కూడా ప్రధాన యాజకుడిగా చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ వచనములు ఆయన చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? దేవా, వారును మన యందు ఏకమై ఉండవని నేను వారి కొరకు ప్రార్థించడం లేదు, వారు వాక్యము వలన. దగ్గర గమనించాలి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎవరైతే వాక్యం అంగీకరిస్తారు కాబట్టి అలా ఎవరైతే వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారు వాక్యంలో ఉండాలి, ఏకంగా. ఇది లేదు నాడు వాక్యానికి తావులేదు కానీ ఆధిక్యతలకు లేకపోతే మరి ఇంకోటి అనుకుందాం, వాటిని ఐకమత్యం చూపిస్తున్నారు కానీ వాక్య ప్రకారంగా ఎవరు కూడా ఐకమత్యంలో లేరు. అయితే అలాగా ఎవరైతే వాక్యములు ఏకమై ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. అలాంటి వారి కోసం కాదు స్వామి చేసినటువంటి ప్రార్థన. ఎంతవరకు రావాలంటాడు గలతీ పత్రిక 2:25లో ఆయన పౌరభక్తుడు అంటే, జీవించువాడు నేను కాను, మరి క్రీస్తే నాయన జీవించుచున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందును బట్టి క్రమశిక్షణ, మార్పు పొందిన జీవితం మనం ఎప్పుడైతే మన ప్రభువును కలిగి ఉంటామో ఆయన బిడ్డలుగా మార్చబడతామన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి ఈనాడు వేదము ఒక మన వేదమైనప్పటికీ ఇతర వేదములో కూడా ప్రభువు చూపించారు. అందుకని మనం దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, అందరికి తెలుసు అనుకోండి. అయితే ఇప్పుడు చదవనటువంటి పాఠములకు వెళ్తే పాత నిబంధన పాఠములు దేవుడు మోషతో మరి ఐశ్వర్యజనక నాయకత్వం నడిపిస్తున్న సమయాన మరి వారి నడవడికను గురించి, ఏ విధంగా వారు నడవాలి, ఏ విధంగా తమ క్రమశిక్షణలో ఉండాలి, ఏ విధంగా దేవుని కట్టెల ప్రకారం వారు వెళ్ళాలి అన్నటువంటి మాట మోషతో దేవుడు ప్రజలకు తెలియజేశారు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. ఈ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8వ వచనములు ఏమన్నాడంటే, మోషతో దేవుడు అన్నది, ధర్మశాస్త్రములను, అందులో ఉన్న కట్టడలను, అందులో ఉన్నటువంటి నీతి విధులను నీ జీవిత కాలం ఎవరైతే దేవుని చేత నడిపింపబడుతున్నారో వారి కుటుంబాలు, వారి పెద్దలు కావచ్చు. దయచేసి ఆనాడు మాట ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఆ కట్టడలను, నీతి విధులను నీ జీవిత కాలం అంతా నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు నీ హృదయంలో నుండి తొలగిపోకూడనట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. ఇది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఈ ఒక రకమైనటువంటి దైవ జ్ఞాన విద్య. దేవుడు చెప్పినటువంటి మాట, నీ కుటుంబంలో నీవు జాగ్రత్తగా ఉండు. ఎంతవరకు? జీవిత పర్యంతం.
అదే అంతమటికే కాదు, నీవు ఈ మాటలను, ఈ కట్టడలను, ఈ ధర్మశాస్త్రాన్ని నీకును నీ కుమారులకును దయచేసి గమనిద్దాం, అనంతటి వరకు అందరికీ నువ్వు నేర్పించాలి. ఇది దైవ జ్ఞానం. ఆలోచించేద్దాం. అందుకనే ద్వితీయోపదేశం 6వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు వెళుతున్నటువంటి ఆ ప్రదేశంలో, నీవు జీవిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు వాటిని విని ఏమిటనగా ధర్మశాస్త్రమును కట్టలను అనుసరించి మరి ఎవరైతే నడుచుకుంటున్నారో దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అలా ఉన్నటువంటి వారు ఏం చేయాలి తెలుసా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇది గొప్ప ఆజ్ఞగా దేవుడు మోషే ద్వారా ఆ ప్రజలందరికీ తెలియజేసినటువంటి, ప్రతి కుటుంబ యజమానికి తెలియజేశారు. ఇది నీ మటుకే కాదు, జీవిత పర్యంతం నీవు నీ కుమార్తెలకు నువ్వు నేర్పించాలి చెప్పినటువంటి ఈ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మటుకే కాదు, ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు నీ సంతానం, మరి లేస్తున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకించి పూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. అది బాసిక వల్లే మరి నుదుటిన కట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి, ద్వారబంధముల మీద, ఇంటి గౌల మీద ఎప్పుడు చూసినా ఈ మాట వారికి జ్ఞాపకం. దయచేసి ఇది ఆలోచన చేయాలి మనం. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇదే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తి, నీకున్నంత బలంతో ముందుగా నువ్వు దేవుని ప్రేమించు. అది ఎప్పుడు మరవకూడదు. పడుకున్నప్పుడు, నిద్ర నుంచి లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మరి ముదుటి మీద, మరి గవిని ద్వారబంధం మీద ఇవంతా కూడా ఉండాలి అన్నటువంటి మాట. ఇవన్నీ కూడా నువ్వు దేవుడి వాక్యము దయచేసి వారికి బోధించాలని, వారికి తెలియజేయనటువంటి మాట ఇక్కడ చూస్తాం. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనం అక్కడ మనం చూస్తే, మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడవలను. ఎంత మంచి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధన చేసుకొని చక్కగా దేవుడు ప్రవర్తింపచేస్తాడు. ఇది ఈనాడు థియాలజీ గురించి మనం ఆలోచన చేస్తున్నాం, వేద శాస్త్రం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ వేద శాస్త్రాన్ని ఎవరెవరికి ఏ విధంగా ఏ కాలంలో ఇచ్చారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడైతే మోషేతో చెబుతున్నటువంటి మాట ఏమిటనగా, ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ కట్టడను, ఈ విధులను నీవే నీ కుమార్తెలకు నేర్పించాలి. ఎందుకనగా నీవు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో నువ్వు వర్ధిల్లుతావు, నీ బ్రతుకు చక్కగా మార్చబడుతుంది చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 1వ 2వ వచనములు, దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. ఇది అవుతుందా? ఈ దినాలు జరుగుతుందా ఈ పరిస్థితి? ఒకసారి మనం ఆలోచించాలి. దివారాత్రము దాన్ని ధ్యానిస్తున్నామా? ఇది మనం ఒకసారి ఈ వేదాంతం మీద ఎందుకు వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకవేళ ఈ లోకమైన సెక్యులర్గా ఉన్నటువంటి విద్య, సెక్యులర్ విద్యకు తేడా ఇలాగ మనం గమనిస్తున్నాం. అది కేవలం ఒకవేళ మనిషి నీకు నిలబడుతుంది, కానీ ఇది మాత్రము దైవ జ్ఞానం ద్వారా జీవిత పర్యంతము దేవుడే తోడుగా నడిపింపచేసే గొప్ప ధన్యత ఇది దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. 119వ కీర్తన 1వ వచనములో, నీవు ధర్మశాస్త్రము ఎప్పుడైతే చదువుతున్నావో నిన్ను ఒక నిర్దోషిగా నిలబెడుతుంది. ఆలోచించేద్దాం. ధర్మశాస్త్రం వింటున్నాం, చదువుతున్నాం, మరి అవలంబిస్తున్నామా? నిజంగా మనం నిర్దోషుడుగా ఉంటున్నామా? ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం స్వామి ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఏమిటనగా, దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు ధన్యులు. ఎంతమంది వాక్యం వింటున్నాం? విన్నటువంటి వాక్యాన్ని ఎంతమంది మనం గైకొంటున్నాం? ఆ వాక్య ప్రకారం ఎంతగా మనం జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఎందుకంటే ప్రభు యేసు స్వామి యోహాను సువార్త 8:31 చైతన్యమి, మరి 15వ వచనం, కొలస్సీ 3:16 కూడా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. మరి ద్వితీయోపదేశం 11:9 నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నానంటే దేవుడిచ్చిన కట్టడలను నువ్వు ఏం చేయాలి తెలిసిన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు నీకు దీర్ఘాయువు. ఏమవుతుందండి కరోనా? ఎప్పుడైతే మనం ఆ కట్టను అనుసరిస్తున్నామో, కాబట్టి దేవుడు ఆయన సంరక్షకుడిగా ఉంటారు, ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నప్పుడు మనం ఏమి చేయగలవు? అందుకని 90 కీర్తన అప్పుడప్పుడు మనం చదువుకుంటూనే ఉంటున్నాం ఈనాటి వరకు కూడా. ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలా మంది 90 కీర్తన చదువుకుంటున్నారు అక్కడ. ఎందుకనగా ఏ దేవుని గుడారం సమీపించడం వరకు చదవడం వరకే కాదు కదా, సంపూర్ణంగా దేవుని బిడ్డగా మనం జీవించినప్పుడే కదా సాధ్యం.
ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:4 నీ పిల్లలను శిక్షలను బోధించుము. ఇది తల్లిదండ్రులకు ఇచ్చిన హెచ్చరిక. ఏ విధంగా తల్లిదండ్రులు మనం పెంచుతున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని కీర్తన 74 నీ పిల్లలకు కూడా అది నేర్పాలి అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఇది మనకి ఇవ్వబడిన పాత నిబంధన పాఠంలో మోషే ద్వారా మరి సంఘ ప్రత్యేకంగా తల్లిదండ్రులకు ఇచ్చిన హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. దట్ ఈస్ జ్ఞాపకం చూస్తున్నాం. దేవుడు మోషేకి ఇచ్చిన జ్ఞానం, సీనాయి పర్వతం తీసుకున్న ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన తన ప్రజలకు బోధించి ఈ విధంగా ఉండమను. అందులో ప్రధానమైనది ఏంటంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఈ లోకం వైపు ఒకసేపు మరి దేవుని పైన అలా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే ఆయన నడిపించేసే మార్గములన్నీ కూడా సరళమైన మార్గంలో మంచి భవిష్యత్తు దేవుడు నడిపించేస్తాడు అన్నటువంటి మాట. అదేవిధంగా చదివిన పత్రిక పాఠంలోకి వెళ్తే పౌలు భక్తుడు రోమా చెరసాలో ఉన్నాడు. చెరసాలో ఉన్నప్పటికీ దేవుని పని మానలేదు ఆయన. ఆ చెరసాలో ఉన్నప్పుడు క్రీస్తు శకం 60-61 సంవత్సరంలో ఈ పత్రికను రాశాడు. ఎక్కడ చెరసాల్లో ఉండే రాశాడు, రోమా చెరలో ఉండి రాసినటువంటి. అక్కడ ఫిలిప్పిస్, కొలస్సై, ఫిలెమోన్ ఈ పత్రికలు కూడా ఆయన చెరసాల నుండి రాశారు. ఈ ఎఫెసు గురించి మనం ఆలోచన చేస్తే ఈ ఆసియా ఖండంలోనే రోమా రాజ్యానికి ప్రధాన నగరం ఎఫెసు. ఒక పెద్ద వ్యాపార కేంద్రం. అందును బట్టి అన్ని ప్రాంతాల నుండి కూడా వ్యాపార కేంద్రం, అన్ని ప్రాంతాల నుండి కూడా వ్యాపార నిమిత్తం వచ్చేటువంటి వారు అపోస్తలుల కార్యాలు 18-19 మనం చూస్తాం. అలా వస్తున్న సమయంలో క్రీస్తు శకం 53-50 సంవత్సరాలు పౌలు ఎఫెసులో నివసించేవాడు. ఆ ప్రతిదినం కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ చేసేటువంటి వారు. ఈ వ్యాపారం నిమిత్తం వచ్చినటువంటి వారు ఆ సమయంలో కొంత సమయంలో దేవుని సమాజ మందిరంలోకి వెళ్దామని వచ్చినటువంటి వారు పౌలు బోధకు ఆసక్తులై వారు పౌలు బోధకు మరి జ్ఞానం సంపాదన చేసుకున్నటువంటి వారి వ్యాపారం అయిన తర్వాత తమ ప్రాంతాలకు వెళ్ళి యేసుస్వామిని ఆరాధించడం ప్రారంభించండి. గమనించండి, ఒకసారి జ్ఞాపకం చూస్తున్నాం. మరి ఆ విధంగా వారు వెళ్ళి తమ తమ గ్రామాల్లో తమ ఊర్లలో వ్యాపారం వెళ్ళిన తర్వాత ప్రభు చేత వారు జ్ఞానోదయం పొందినటువంటి వారు వాక్యం విన్న తర్వాత తమ ప్రాంతాలకు వెళ్ళి ఆ దైవ జ్ఞానం ద్వారా వారందరూ కూడా మరి దేవుని ఆరాధించేవారుగా అన్నట్టు మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి 4వ అధ్యాయంలో ఇప్పుడు చదివినటువంటి పాఠంలో ఐక్యత గురించి చెప్పబడింది. ఏ విధంగా ఉండాలి ఐక్యం సంఘం, ఏ విధంగా మారిన జీవితం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా చేస్తూ మరి సిద్ధపాటు ఉండాలి. మరి ముఖ్యంగా క్రీస్తులో ఎదుగుతున్న జీవితం కావాలి, పాత జీవితం విడిచిపెట్టి నూతన మార్గం నడవాలి. ఇవన్నీ కూడా మనం చూస్తే పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-8 చూస్తే బోధించువారు బోధించుటలోను, హెచ్చరిక చేయవారు హెచ్చరించుటలోను, ధారాళముగా ఇచ్చుటలోను, నాయకత్వం వహించుటలోను జాగ్రత్తగా వహించి మరి దయచూపేవారు సంతోషంతోనే ప్రేమ కలిగిన జీవితం ఉండాలి. కల్లా కపటం ఉండకూడదు, చెడును అసహించుకోవాలి, సోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏమిటనగా అవసరం ఉన్న వారికి సహాయం చేయాలి, అతిథి సత్కారము మరవకూడదు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది పౌలు భక్తుడు ఆ రోమిలకు రాస్తే ఇక్కడ ఏమిటనగా ఈ పత్రికలు ఎఫెసీ పత్రికలు ఏమంటున్నారు తెలుసా? క్రీస్తు అని శరీరం ఉన్నది, సంఘమే క్రీస్తు శరీరం. అది అభివృద్ధిలోకి రావాలంటే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు సంఘ క్షేమాభివృద్ధి కోసం, క్రీస్తు అనే శరీరం అభివృద్ధి కోసం పరిచర్య ధర్మం చేయించుటకు కొందరిని అపోస్తులు గాను, కొందరి ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను మరి వీటన్ని ఏర్పాటు చేస్తే ఈనాడు జరుగుతున్నది ఏమిటనగా మనుష్యుల మాయాపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు నాకు పీటుతోను గాలి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండా అల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వల్లే దయచేసి నా ముందుటకు ఎదగవలేను. ఏదో వివిధమైన ఉపదేశాలు వినడం కాదు. ఈనాడు మరి నిజంగానే మన సంఘం ఎంతో ధన్యత కలిగిన సంఘం. మరి ఈనాటి వరకు గొప్ప గొప్ప వ్యక్తులు మన సంఘంలో ఉన్నారు.
మరి ఒక సిఎస్ఐ సంఘం మీద ఆధారపడ్డ వారు చాలా మంది ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ మేము కొంత ఆలోచన చేస్తే కొందరు వాస్తవంగా మొన్నటి వరకు మన సంఘానికి లేదు కానీ సంఘంలో సభ్యత్వం మాత్రం కొనసాగించుకొని వేరే సంఘాలకు దశమ భాగము ఎంత ఇచ్చినటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ ఒకటి వారు చెప్పిన మాట ఏంటనగా, మనం ఎప్పుడైతే నూతన ఆలయ నిర్మాణం చేసుకుంటున్నామో మేము బయట సంఘాలకే పంపకుండా కేవలం ఈనాడు టైట్ కూడా మన సంఘానికి ఇస్తున్నాము చందా రూపేణ. ఎంత గొప్ప ధన్యత! అంతవరకు వారు ఆలయ నిర్మాణం జరగనంత వరకు వారికి ఉన్నటువంటి ఆ ధనాన్ని ఒకవేళ తీసిచ్చినటువంటి జీతం కావచ్చు, వచ్చినటువంటి ఏదైనా కావచ్చు, అది వేరే వేరే సంఘాలకు ఎంతెంతో పంపినారు, మన సంఘానికి ఎంతో 100-200 పంపేవారు. వారు ఇచ్చిన సాక్ష్యం అది. కానీ ఈనాడు మనకు నూతన నిర్మించుకుంటున్నాం కాబట్టి ఈనాడు అన్ని సంఘాలకు మానేసి ముందుగా మన సంఘం కట్టుకున్న తర్వాతనే, చర్చి కట్టుకున్న తర్వాతనే ఇది ఎంతో సంతోషిస్తున్నటువంటి మాటగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా మహాభాగ్యం. ఎందుకనగా దేవునికి ఇవ్వడం అని కూడా మరి క్షేమాభివృద్ధి కదా మనం ఆలోచన చేస్తే. నేను అంటాను, ఈ 4 మాసాల్లో చాలామంది తమ కానుకలను చందాలను కూడా ఎత్తిపెట్టారని విన్నాను. అది ఎలాగ చెల్లించాలని నన్ను అడిగారు. నేను అంటాను, ప్రతి కుటుంబం వారానికి ఒక 50 రూపాయలు తీసి ఉంచితే అది 4 వారాలకు 200 రూపాయలు అవుతుంది. మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 1000 కుటుంబాలు ఉన్నాయి. 1000 × 200 అయితే 2 లక్షలు, అనగా నెలకు 2 లక్షల దాకా మన ఇళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. నేను విశ్వసిస్తున్నాను. కేవలం 50 రూపాయలు ఉంటుంది. 4 మాసాలు ఎంత అయితే 4 అంటే 8 లక్షలు కూడా ఉన్నాయి. నేను విశ్వసిస్తున్నటువంటి మాట. కాబట్టి ప్రతి కుటుంబం ఒక 50 రూపాయలు, వారం వారం ఒక 50 రూపాయలు తీసి ఉంచిన 4 వారాలకు 4 రెంట్లో కదా, 4×5 20, 100 అయితే 400 రూపాయలు, 50 రూపాయలు అన్నటువంటి మాట. అది ఏమవుతుందో ఒకసారి జ్ఞాపకం చూసుకుందా. మరి అందును బట్టి మరి ఒకసారి ఆలయ నిర్మాణం గురించి అందరూ ప్రార్థన చేయాలి. అందరం కూడా ఆలయంలో ప్రవేశించి ప్రార్థన చేసుకోవాలి. మనం ఇచ్చినటువంటి ఎంతో గొప్ప గొప్ప మరి మనం ధారాళంగా విరాళంగా వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చాం. మరి ఇచ్చినట్టు ఆలయంలో మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అందరూ ప్రార్థించండి. కనీసం కుటుంబానికి ఒక 50 రూపాయలైనా తీసి ఉంచితే 1000 కుటుంబానికి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించాలి. అది రోజు వారం 4 వారాలకి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంత డబ్బు ఉన్నది కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. అది మీరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థించండి. ఆలయం కూడా ముందుకు సాగే భాగ్యం మరి దేవుడు దయచేయాలి. ఇంకెక్కడెక్కడ మరి వనరులు రావడానికి కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలి. అప్పుడే ఈ ఆలయ నిర్మాణం సంపూర్తి కాగలుగుతుందని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఎందుకనగా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇందులో భాగం దేవునికి ఇవ్వడం కూడా ఒక భాగం. అందరూ బట్టి మాట తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి సువార్త పాఠంలోకి వెళ్తే చదవబడిన సువార్త పాఠం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-29 వచనాల్లో ఈ ఉపమానంలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు గృహాన్ని నిర్మించుకున్నారు. ఇద్దరు కూడా ఇల్లు నిర్మించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య ఒకటే తేడా ఉంది. ఒకదానికి పునాది ఉన్నది, మరో దానికి పునాది లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొదటి దానికి లోతుగా త్రవ్వాడు, బండ వచ్చేదో చూశాడు, బండ మీద పునాది వేశాడు. అయితే రెండవ వాడు సోమర్థనం అనుకున్నాం, లేకపోతే ఏమవుతుందని అనుకున్నాం, ఈ లోకపరంగా ఆలోచించడం చేశాడేమో కానీ ఇసుక మీద వేశాడు. దయచేసి నేను కూడా క్షేమంగా ఉండాలి అని అనుకున్నటువంటి వాడు. అయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తి జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, మరి సమాజ జీవితం కావచ్చు, ఏ ఇల్లు అయితే క్రీస్తు మీద కట్టబడుతుందో పునాది మీద అది స్థిరంగా ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు అదే చెప్తాడు. 1 కొరింథీ 3:11 మాట చెప్తాడు. ఆయనే మన పునాది. ఆయన పునాది మీద ఏ వ్యక్తి జీవితము కట్టబడినా అది ఎలాంటి స్థితిలో, ఎలాంటి ఉడుదొడుకులు వచ్చినా, వరదలు వచ్చినా, వాన వచ్చినా ఏవి కూడా కాదు. అయితే జ్ఞాపకం చేసుకుందా. మరి మరొకసారి ఏమిటనగా ఈ ఇంటి మధ్య ఎప్పుడు భేదం కలిగింది ఆలోచన చేద్దాం. రెండు బాగానే ఉన్నాయి, చూడడానికి అదే ప్రణాళిక ప్రకారం కట్టారు. కానీ ఎప్పుడు భేదం కలిగిందంటే ఒక్కసారి గాలి వాన వరద వచ్చేటప్పటికీ ఇసుక మీద కట్టినటువంటి కూలిపోయింది. పునాది మీద ఉన్నటువంటి
మరి ఆ ఇల్లు స్థిరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నటువంటి మాట. ఒక భక్తుడు అంటాడు, ఆ ఇసుక అది ఏమిటనగా అతని మనోభావం, ఈ లోకపరమైనటువంటి ఆలోచన, ఈ లోకపరమైన శారీరక ఆలోచన, జీవగమము, ఇవన్నీ ఉన్నటువంటిది ఇసుకతో సమానంగా చెప్పబడ్డాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములు మనం చూస్తే, దేవుని రాజ్యమును నీతిని వెతకాలి, దీవెనలు వెతకాలి. ఈనాడు మానవుడు ఏం చేస్తాడు? దీవెనలకు బదులు దేవునికి దీవెనలు ఆశిస్తున్నాడు, దేవుని వెతకడం లేదు. అందులో మటుకు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒకసారి విషయం ఏమిటనగా, మరి ఒక భక్తుడు అంటాడు, ఒకవేళ ఈ వాన, వరద, గాలి అవి ఈ లోక సంబంధమైన కష్టాలట. అవి వచ్చినప్పుడు మనం ఏమిటంటే క్రీస్తులు లేవు కాబట్టి పడిపోతామట. కానీ ఇంకొక భక్తుడు ఏమంటాడు తెలుసా? అది రాండవ రాకడ వరకు ఆ దినాన నీవు ఎలా ఉన్నావో తేల్చబడుతుంది. దయచేసి ఇంకొక భక్తుడు అంటాడు, ఈ వాన, వరద, గాలి స్వామి యొక్క రాకడలో ఏ ఇల్లు స్థిరంగా ఉంటుందో, ఏ ఇల్లు పడిపోతుందో అప్పుడు తెలుస్తుంది అని ఇంకొక భక్తుడు రాస్తాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి అందును బట్టి యేసు చెప్తాడు, యోహాను సువార్త 14:20 వచనములు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు అతని బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లుతో సమానంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా యేసు విత్తు అని ఉపాన్ని కూడా చెప్పారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 3-8 వచ్చిన అక్కడ కూడా మనం చూస్తే, విత్తనము దేవుడి వాక్యం. అయితే ఆ విత్తినటువంటివి కొన్ని ఏమిటనగా తురప్రకన పడ్డాయి. పక్షులు దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం. విన్న వాక్యాన్ని వినకుండా ఏ విధంగా పక్షుల విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాయో, ఆ వాక్యాన్ని కూడా విన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోయి సాతాన్ని ఎత్తుకొని ప్రయత్నం చేస్తాడట. దయచేసి జ్ఞాపకం చేసుకుంటా. మరికొన్ని ఏమిటంటే ఎక్కడనగా రాతి నీళ్ళ పడ్డాయి. అవి ఏమిటంటే అవి మరి బాధలు, హింసలు, వాటన్నిటి గుర్తట. ఆ ఉన్నందువలన దేవుడి వాక్యానికి స్థానమైన వారు ఎండిపోతున్నాయి. 4వ అధ్యాయం 16-17 వచ్చిన మార్క్స్ వార్త తెలియజేస్తారు. మరికొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి. ఆ ముళ్ళ పొదలు ఏంటంటే కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా చూస్తే చింతలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? మానవుని వాక్యం విన్నటువంటి వాక్యాన్ని అభివృద్ధిపరచుకుని అంచివేస్తున్నాయట. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయం 18-19 వచ్చిన అదేమిటనగా, వాక్య విందులు గాని ఐహిక విచారములు, ధనము, ఇతర అపేక్షల వల్ల లోపల దొచ్చి వాక్యమును అణిచివేయవలసి వస్తున్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకో. అయితే మంచి నీళ్ళను పడినటువంటి విత్తనం ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుస్తారో వారు ఎన్ని తలాంతులు 30 కావచ్చు, 60 కావచ్చు, 100 కూడా దేవుడు దీవిస్తారు అనేటువంటి మాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని క్రీస్తు మీదనే నిర్మించుకున్నప్పుడే అది ఎప్పటికైనా నిలబడుతుంది. రాకడలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినట్టు ఇదే గాలి, వాన, మరి ఇవి నిలబడతాయి. ఎప్పుడంటే 2వ రాకడలో వచ్చినప్పుడు ఏ కుటుంబం నిలబడుతుంది, దీన్ని బట్టి నిలబడతాయండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడడానికి కారణం ఏంటంటే వారు దేవునిలో కట్టబడ్డవారు కాబట్టి. అది ఏమిటనగా బండ మీద కట్టబడినట్టుగా, పోల్చబడినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒకసారి క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడలార, గాలి, వాన, వరద రాబోయే కాలంలో ప్రతి ఇంటికి పరీక్షించి పునాది ఉన్నదా లేదా అని పరీక్షించే రోజే 2వ రాకడ అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అవును, అందును బట్టి ఈనాడు పరిస్థితులను, మరి లాక్డౌన్ సందర్భంగా మరి ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నాం, ఎంతమంది ఆ వాక్యం మీద, ఆయన మీద కట్టబడి ఉన్నాం. ఒకవేళ మనం కట్టబడి ఉంటే ఏమి కూడా ఏమి చేయాలి. ఈ మధ్య కాలంలో ఎవరు మహానుభావుడు రాశారు, ఈ అవ్వ మనవడు ఉన్నారంటే ఎవరు లేరు ఇంట్లో. మరి నిజంగా ఈ లాక్డౌన్ సందర్భంగా ఆహారం లేదు, నిత్యావసర వస్తువులు అన్నీ పోయాయి. అమ్మ దగ్గర వెళ్ళాడు, అమ్మ ఏమవ్వా ఆకలి అవుతుంది ఎట్లా అంటే ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె ఎప్పుడు కూడా ప్రార్థనా పత్రాలు తన మనమని కూడా భక్తిపూర్వకంగా పెంచేటువంటి ఆమె ఏం చెప్పిందంటే, నాన్న మన దేవుడు మన దేవుడు పోషించే దేవుడు. ఆ రాజుల మొదటి గ్రంథం 17వ 4వ వచనంలో ఏలియాకు నిజంగానే కరువు వచ్చినప్పుడు కాకోలం చేత ఆహారం పంపించిన దేవుడు మన దేవుడు.
మనల్ని కూడా అలక్ష్యం చేయడం మన దేవుడు అని అన్నాడు. ఆమె ప్రార్థన ఉంది. పిల్లవాడు కాబట్టి వాడి విశ్వాసం కూడా గొప్పది. వాడు వెళ్ళి ఒకసారి తలుపు తెరిచి చూస్తున్నాడు. అందులో పహరా వెళ్తున్న పోలీసు అటు వచ్చారు. ఏమి రా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదయ్యా, మా అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది, కాకులు వస్తాయట, ఏలియాను పోషించి కాకులు ఆహారం తెచ్చండి, ఎక్కడి నుంచి వస్తున్నా కాకులు వస్తుంది చూస్తున్నాను అన్నాడు. ఆయనకు విచిత్రం అంటే ఆయన కూడా క్రైస్తవుడై ఈనాడు కూడా మరి పోలీసులు ఎంత శ్రమపడుతున్నారు మన కోసం, వైద్య బృందం కూడా ఎంతో శ్రమపడుతున్నారు, ఇలాగ ఎందరో సహాయం చేస్తున్నారు. కాబట్టి వెంటనే నేను చేసినటువంటి ఆయన ఏంటో తెలుసా అని ఇక్కడే ఉండరు అని చెప్పేసి ఉంచి మరి పరిగెత్తుకొని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక నెల రోజులకు సరిపడంత ప్రొవిజన్స్ తెచ్చి ఆ పిల్లవాడి చేతులు పెట్టాడు. అప్పుడు ఆయన రాస్తాడు, ఆనాడు దేవుడు ఏలియాకు కాకితో పంపితే ఈనాడు కాకి బట్టలు ఉన్నటువంటి పోలీసుతో ఈ నిత్యావసర వస్తువులు పంపించాడు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అనుకుంటున్నామంటే మత్తయి స్వామి అదే మాట అంటాడు. మత్తయి స్వామి 7:24లో నా మాటను విని వాటి చొప్పున ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని వాక్యం విన్నప్పుడే పరిశుద్ధ గ్రంథములో ఈనాటి వరకు మనం చూస్తే ఏదైనా ఉపద్రవం రాబోతున్న సమయాన్ని దేవుడు హెచ్చరిక చేసే ఉపద్రవం కల్పింపజేశాడు. జలప్రళయ సందర్భంలో జలప్రళయం వస్తుందని చెప్పిన తర్వాతనే మరి జలప్రళయం రప్పించాడు. మరి అదే విధంగా సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుందని చెప్పిన తర్వాతనే జాగ్రత్త పడాలని నాశనం చేయడానికి చూశాడు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా దేవుడు హిజ్కియా మహారాజు ఈరోజు చచ్చిపోతున్నావు అన్నాడు, వెళ్ళి దేవుడు ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఏదైనా సంప్రదింపు మరి వస్తున్న సమయంలో అది మనకు ఒకవేళ కీడు కావచ్చు, ఒకవేళ ఏదైనా కానీ కాబట్టి ఏమిటనగా దేవుడు వాక్యం విని ఆ వాక్య ప్రకారం చొప్పున ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ఉంటున్నారో క్రీస్తులో వారు బండ మీద ఇల్లు కట్టుకునే వారితో ఉండే స్థితి. కాబట్టి వాన వరద ఏమి మరి వచ్చినా కూడా ఏమి కూడా కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? క్రీస్తుని బండ మీద మనం కట్టబడుతున్నామా? వాక్య ప్రకారం జీవిస్తున్నామా? కేవలం ఒకవేళ వచ్చిన వైరస్ భయపడిపోయి అంత మటుకేనా? అయినా నీ దేవుడు నా దేవుడు, ఎప్పుడు కురకని నిద్రపోక చూస్తున్న దేవుడు మన దేవుడు, అహర్నిశలు మనం కాపాడుతున్నటువంటి దేవుడు, తన బిడ్డను సంరక్షించాలని ఎప్పుడు ఆశ కలిగినటువంటి దేవుడు, ఎప్పుడు నన్ను ప్రార్థిస్తారా అని చూస్తున్నటువంటి దేవుడు. ఎందుకనగా ఒకసారి మనం ఆలోచించేసి చివరిగా నేను ముగిస్తున్నటువంటి మాట ఏమిటనగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ 11వ వచనములో ఏమిటనగా మనం చేస్తున్నప్పుడు ప్రార్థన దయచేసి గమనిద్దాం. నా నోటి నుండి వచనము నిష్ఫలముగా నా యొద్దకు రాదు. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని నేను పంపుతాను. అది ఫలించకుండా మరల నా దగ్గర అయితే రాదు. అది రాకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో అది అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. ఎంత మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. వాన, గాలి, వరద ఇలాంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పంపినటువంటి కార్యం సఫలమే చేస్తారే తప్ప దేవుడు మర్చిపోడు. అందును బట్టి ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ సందర్భంగా మనం కూడా ఎక్కువ దేవుని సహవాసం కలిగి ఎవరైతే ఆయన మాట విని వాక్య ప్రకారం జీవిస్తారో దేవుడిచ్చే గొప్ప ధన్యత. బండ మీద కట్టబడ్డ నీటిగా మనల్ని కూడా స్థిరపరిచి బలపరిచి కాపాడతారు. ఆ రాకడలో ఒకవేళ అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఆ పరీక్షించినప్పుడు మన కుటుంబము మనం నిలబడే స్థితిలో ఉండటానికి ఇది దేవుడిచ్చిన ధన్యతగా జ్ఞాపకం చూసుకుంటూ ఆ విధంగా నడవటానికి దేవుడు ప్రభుత్వడుగా ఉండి కాపాడని ప్రార్థన చేసుకుంటాం. మా ప్రభువా మాతో మాట్లాడినాము మా గొప్ప దేవ. మరి ఈనాడు ఉన్నటువంటి సెక్యులర్ విద్య గురించి మేము తెలుసుకున్నాము. కానీ మా ప్రభువా ఈ వేదాంతమైనటువంటి విద్య, దైవ జ్ఞానం అన్నటువంటిది క్రీస్తునే కేంద్రంగా ఉంచుకున్న ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబం మీద కట్టబడిన కుటుంబాన్ని మీరు ఏ సమస్య రాకుండా ఎలాంటి బాధలు తెగులు రాకుండా కాపాడతారు. కాబట్టి మేము మీ మీద కట్టబడి బిడ్డగా ఉండే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును క్రీస్తు ద్వారా మేము బట్టి మాట్లాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి అపోస్తలుల విశ్వాసంలో ఒప్పుకుందా 24 ఒకటిలో ఉన్నటువంటిది అపోస్తలుల విశ్వాసం.
పరలోక భూలోకములకు సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మల కన్యమనే గర్భమున ధరింపబడి కొద్ది కాలం ముందు బాధపడి సినేవేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును నిత్యం నమ్ముచున్నాను. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనకరించమని చెప్పవలను. దయచేసి ప్రభువా కనకరించి చెప్పవలను. పైనుండి వచ్చు సమాధానము కొరకును, ఆత్మల కొరకును, సంరక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనకరించు. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువా కనికరించు. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మన మోడరేటర్ కమిషనర్ గారు మన మండలాలకు ఉత్తమ హృదయంతో మన మనస్సాక్షితో తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాం. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో వారందరి కొరకు ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, ప్రత్యేకముగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వారి కొరకును, వారి నెగిటివ్లోకి రావడానికి అలా బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును మనము ప్రార్థన చేద్దాము. ప్రభువా కనికరించు. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమ అందించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకట్లో ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి మనం పిలిచిన వారి శ్రేష్టతను మనం ప్రచురపరచులాగా మన కొరకును క్రీస్తునామ ఒప్పుకొని వారందరి కొరకు ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తను సేవించి తన సేవకులందరితో పాటు నిత్య సంపూర్ణంగా మనం ప్రవేశించులాగా ప్రభువును ప్రార్థించుదాము. మన సంఘంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగాను ఎక్కడెక్కడ దేవుని ఆధారపడి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ దేవుడు కాపాడు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా కనికరించు తండ్రి. మరొకసారి ఈ కరోనా వైరస్ దూరపరచండి. భయంకర స్థితిలో ఉంటుండగా దూరపరచు మా ప్రభు. ప్రార్థనా శక్తి ద్వారా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కరోనా వైరస్ దూరపరిచి మీరే మహిమ పొందండి. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, మీ వలని. ఎందుకనగా సమస్తాన్ని సృష్టించింది మీరే. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము కాపాడడానికి 10 తెగుళ్ళు పంపించారు. వాటి ద్వారా మనల్ని సంరక్షించారు. అలాగే ఈ వైరస్ ద్వారా మా ప్రభు ఎవరు బలి కాకుండా, లోను కాకుండా మీ పరిశుద్ధాత్మతో కాపాడబడే సహాయం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభును ప్రెషస్ ద్వారా వివిడి మాల్కొంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడింది గాక, మీ రాజ్యం వచ్చుడుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి నెరవేర్చుగాక. మాకు కావలసినది ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక శిక్ష నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీరైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకును, దేవుని ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభువైన యేసు నామమున తెలిసిన వారికి సంతోష సమాధానమును ఆయురారోగ్యంతో బలపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. చిన్న విన్నపము దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి వచ్చే ఆదివారం కూడా ఈ విధంగానే ఫేస్బుక్ ద్వారా మరి సహకరిస్తున్నటువంటి వారు మరి జాన్ రవితేజ మనోష్, మరి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధముగా ఇది ప్రతి ఆదివారం ఈ విధంగానే మనకు కొనసాగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండి ఆరాధన చేసుకోవాలి. మరి 4 ఏళ్ళ దాకా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి లాక్డౌన్ అందరూ కొంతవరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో ఏమైనా ప్రారంభమవుతుందని చూద్దాం. అయితే మనందరూ ఇళ్ళ దగ్గర మాత్రం ప్రార్థన మరవకుండా చేయాలి. మరి 10:30 గంటలకి మరి దైవ మహిమ టీవీ ద్వారా కూడా దేవుని వాక్యం అందించబడుతుంది. అదేమిటనగా డాక్టర్ శరత్ ఆయన డాక్టరేట్ తీసుకొని మరి ప్రస్తుతము హౌస్ సర్జరీ చేస్తున్నారు. అలా దేవుడు చేసిన మేలు బట్టి వారి కుటుంబం వారందరూ కలిసి ఈ మరి దైవ మహిమ ఛానల్కి వారు స్పాన్సర్ చేశారు. మరి ముఖ్యంగా మరి తల్లిగారు మేరీ కళ్యాణరావు గారు, తమ్ముడు ప్రణయ్ గారు స్పాన్సర్ చేస్తూ
వారి కోసం ప్రార్థించాలని వారి పెద్దలు, మరి ముఖ్యంగా కుర్రాకుల ప్రభాకర్ గారు, సరోజనమ్మ గారు, మరి పెయ్యాల జార్జి గారు, జ్ఞానమ్మ గారు అందరికీ వందనాలు తెలియజేస్తూ వారి కుటుంబం గురించి ప్రార్థించని అడిగారు. మరి ఈ పరిచర్య కొనసాగడానికి అందరం ప్రార్థన చేద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరికి వందనాలు, శుభం. థ్యాంక్ యూ.